పల్నాడు జిల్లాలో కొండవీడు ఫెస్ట్ వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వారంతా సరదాగా గడిపారు. ఫెస్ట్ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో ప్రతిపాటి పుల్లారావు సార్ ఇంకా గాలేరు నగరికి మొదలు పెట్టబోతున్నారు. అలాగే మనకున్నటువంటి ప్రకాశం జిల్లాకి పనికొచ్చేటువంటి వెలుగొండ ప్రాజెక్టును రాబోతున్నారు. అవన్నీ ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చినటువంటి నీటి పారుదల ప్రాజెక్టులు. కానీ ఇది ఎవరు నిర్మాణం చేశారు, ఎప్పుడు నిర్మాణం చేశారు? 3 చెరువులు ఈ కొండల మీద కట్టి ఎప్పుడు ఎంత వేసవిలో కూడా చెరువులు ఎండిపోయే పరిస్థితి లేకుండా, కొండల్లో నీళ్లు ఉంటే వేసవికాలం వచ్చేటప్పటికి అవి ఆరిపోవడము, ఎక్కువైతే జారిపోవడము ఉండేటువంటి పరిస్థితులు ఉన్న కొండల్లో ఇవాళ జల కళ 364 రోజులు ఇక్కడ కలిసేటట్టు, ఒక చెరువు తర్వాత ఒక చెరువు నిండేటట్లు ఎవరిచ్చిన టెక్నాలజీ ఇది? ఉందా? శాస్త్రవేత్తలు ఉన్నారా ఆనాడు? లేదా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయా? లేకుంటే సర్ ఆర్థర్ కాటన్ లాంటి మహానుభావులు, మన గోదావరి బ్యారేజ్ నిర్మాణ సృష్టికర్తలు అలాంటి వాళ్ళు ఉన్నారా? లేరు. పెద్ద ఎత్తున చేశారు. ప్రతిరోజు 40-50 వేల మంది తక్కువ కాకుండా అక్కడ చూడటం జరిగింది. అది ఒక అక్కడ రైతుల్ని తీసుకురావడం జరిగితే ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టి విద్యార్థులను తీసుకుని వచ్చి చరిత్ర గురించి తెలియజేసే కార్యక్రమం ఈరోజు పుల్లారావు గారు చేస్తా ఉన్నారు. భారతదేశం గురించి మాట్లాడితే పెద్దవారు చెప్పేది ఇది ఒక మెల్టింగ్ పాయింట్ ఆఫ్ సివిలైజేషన్ అని భారతదేశం గురించి చెప్తారు. అంటే ఎన్నో సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఉడికితో ఇక్కడ జరుగుతున్నది. కానీ దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు, రాష్ట్రంలో చూడాల్సిన అవసరం, మన జిల్లాకు వచ్చి చూస్తే కూడా కొన్ని 100ల సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉన్నాం కొండవీటి గురించి. 700 నుంచి 800 సంవత్సరాల చరిత్ర ఇక్కడ, దానికి ఉన్న ఆనవాళ్ళు కూడా ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇంకొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే, అటు మాచర్లో వెళ్ళి చూస్తే మీ అందరూ కూడా పల్నాటి యుద్ధం తాలూకా నమూనాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అది దాదాపుగా 1000 సంవత్సరాల చరిత్ర ఇక్కడే మన జిల్లాలోనే ఉంది. ఇంకొద్దిగా పక్కకి వెళ్ళి చూస్తే నాగార్జున కొండ, ఇంకా దానికంటే ఎక్కువ 1700-1800 సంవత్సరాల క్రితం చరిత్ర మన జిల్లాలోనే ఉంది. తప్ప దేశం మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలోనే దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర కూడా మన జిల్లాలోనే ఉంది. దాన్ని కేవలం పుస్తకాల్లో చదవటమే కాకుండా, పెట్టిన చరిత్ర చదవటమే కాకుండా మనం జిల్లాలో ఉన్న వాటిని కూడా సందర్శించడానికి ఇక్కడ ఎవరైతే అధ్యాపకులు ఈ రోజు స్టూడెంట్స్ తీసుకొచ్చారో వారిని కోరుతా ఉన్నాం. అలాగే జిల్లా యంత్రాంగాన్ని, డిఓ గారిని అందరికీ కోరుతా ఉన్నాం. ఓకే